ఇక్కడ పండుగ అవుతున్నట్టుంది, కోయగలు అన్ని లెక్కలు కొడుతున్నాయి. ఇక్కడ పోయేస్తా ఏందో కథ. మీ నర్సే తాతతో రప్ప రప్ప రప్ప. ఇక ఏం లేదు కానీ ఇక మరి మీ తాత చిన్నగా కెరిగించుకుంటా ఇక ఈ జూబ్లీ హిల్స్ ఇక ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా జూబ్లీ హిల్స్ మీదనే కన్ను పెట్టింది. మరి కథ ఎటు జరగబోతుంది, ఎటు కొరగబోతుంది. ఇంకో కథ ఏంటంటే జూబ్లీ హిల్స్లో పెద్ద భాగవతం ఉందట. సరే ఆ భాగవతం కూడా ఇప్పి చెప్పుకుందాం కానీ మరి ఫోటో పెట్టిర్రు, నాకేం కన్సు బాగా ఆంతలేదు. మరి పిల్లగా చూపిరు కోళ్ళాగలు ఇలా పండుగ ముంగటేసుకునేగా పెద్ద మనిషిని గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఇక మరి కేసీరావయ్యనే నేను సాగు నోటే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని పెద్ద మనిషి చెప్పుకుంటుండు. ఇక మరి ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏమో తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ సిద్ధాంతకర్త. ఇక మరి అనేది కొన్ని కోజాగారు లెంకలు కొడుతున్నాయి. ఇలా ఆయన పండుగనే ఉన్నట్టుంది. ఇక దగ్గరికి పోతా. ఇక రావు పోయి పిల్లగా నాకు మొఖాలు లేస్తాయి. దాగిసుంట్రా ఏంది ఏం కథ దిగు. ఎట్టడే సంగతి ఏమి నడిపిస్తున్నావు? మరి జయశంకర్ సార్ ఫోటో పెట్టుకొని పూలమాల వేసినావు, బొట్టు పెట్టినావు, ఏందన్నట్టు ఇయ్యాలా? ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ది ఈరోజు జయంతి, పుట్టినరోజు పండగ. ఈరోజు రహమత్ నగర్ చౌరస్తాలో సార్ది, పెద్ద సార్ మన తెలంగాణకు సారే ఈ తెలంగాణ ఇప్పుడు మీరు అన్నట్టు సృష్టికర్త, తెలంగాణ ప్రజలకు దేవుడు లాంటి వాడు. నీళ్లు, నిధులు, నియామకాలు సారియే. ఆలోచన ఆయనదేనా? ఆయన ఆలోచనే పెద్ద సారు. ఆయన ఆలోచన విధానాలు మేము ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఆలోచన విధానాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జ్ఞాపకాలు చేసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ చౌరస్తాలో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తాం సార్ది. ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సార్ను చూడాలి, దండం పెట్టాలి. ఇక్కడ రోడ్డు మీద కొన్ని లక్షల మంది తిరుగుతారు రోజుకు. ఆ లక్షల మంది సార్ను చూసి ఆయన ఆదర్శాలు, ఆయన భావాలు, ఆయన గొప్పతనం, ఆయన చరిత్ర రేపటి తరాలకు తెలవాలి. రేపటి తరాలకు మా పేర్లు కూడా ఇక్కడ శిలాఫలకం మీద ఉంటాయి కదా. అయితే గింత చరిత్ర గల జయశంకర్ సార్ని మరి మీ తాత ఎట్లా మర్చిపోతాడు? తాత మర్చిపోవద్దు. అందుకనే ఒక పాటతోటి ఆయన ఏడమున్నాడు, ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం. కడుపు నిండా స్వర్గంలా, అంతేనా? స్వర్గంలా అక్కడ ఉన్నా గానీ, స్వర్గంలో ఉన్నా గానీ తెలంగాణ ప్రజల గురించే దేవుణ్ణి ప్రార్థిస్తుండు. నింగికి నిచ్చన వేద్దుమా, తొంగి తొంగి నిన్ను చూద్దుమా, ఓ నింగికి నిచ్చన వేద్దుమా, తొంగి తొంగి నిన్ను చూద్దుమా, ఓ ఏడమున్నావో మా జయశంకరు సారు, మా పిలుపు విన్నావా, మా జయశంకరు సారు, నింగికి నిచ్చన వేద్దుమా, తొంగి తొంగి నిన్ను చూద్దుమా. ఓ ఆహా ఇవాళ కానీ కోళ్ళ పేరు ఏం పేరే ఉండే? నాకేమో పశనాథు జర్ర కన్సు పానక ఏం పేరే ఉండే పిల్లగా? నా పేరు మురళీ గౌడ్. ఇవాళ మురళీ గౌడ్ కడుపు సల్లకుండా రామసక్కని పండుగ ముంగటేసుకుండే ప్రొఫెసర్ జయశంకర్ సారు పుట్టినరోజు పండుగ. ఇక కోళ్ళాగర చుట్టుపక్కల కోళ్ళాగర పిలిచిండు. ఇక మరి పూలమాల లేచి బొట్టు పెట్టి మొత్తానికి అది కూడా అయిందా? భాగవతం అంతా అప్పుడే ఓడిపించినావు. సరే తాత, ఇక ఇప్పుడు ఈ కథ ఇట్లా ఉంటే జూబ్లీ హిల్స్ లో ఏదో పెద్ద భాగవతం నడుస్తుందట. దొంగ ఓట్లు అంటారు. నిజమేనా? దొంగ ఓట్లు ఉన్నాయా జూబ్లీ హిల్స్ లా? తాతయ్య 25,000 ఓట్లున్నాయి ఇక్కడ, దొంగ ఓట్లు. ఎక్కడ ఉన్నాయని అడగొచ్చు మీరు.
ఇక్కడ మధురా నగర్, వెంగళరావు నగర్, ఈ ఏరియాలో ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఏం జరుగుతుందంటే చాలా మంది పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఇదంతా ఆకోంపేనా? ఆ హాస్టల్లో ఉండే పిల్లలకు అక్కడ ఉంటుంది ఓటు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మెజారిటీ వచ్చి గెలుస్తురు అని అంటే ఆ ఓట్లే కారణం. ఆ ఓట్లు డిలీట్ చేయాలి. ఆ ఓట్లు ఓటర్ లిస్ట్ నుంచి ఆధార్ కార్డుకి లింక్ చేస్తారుగా వాళ్ళు, అట్ట ఉంటది కదా. కాలే కొన్ని కాలే, చేయిస్తలేరు. గెలుపు కోసమని చేయిస్తలేరు అనమాట. ఇది పెద్ద గేమ్ అనమాట. ఈ డ్రామా నడుస్తుంది, గతంలో నుంచే నడుస్తుంది. దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఈసారి మేము కూడా మా నాయకులుగో ఇది చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ పోయి మనం కూడా ఒక లెటర్ ఇచ్చొద్దాం, డిలీట్ చేయాలి ఈ ఓట్లన్నీ. ఇది ప్రజాస్వామ్యంలో ఓటు స్వేచ్ఛగా నీకున్న ఓటు అయ్యి నువ్వు దొంగ ఓటు ఎందుకు వేస్తావు? నీకేం భయం? అంత అవసరమా? ఎవరు నీకు ఇచ్చింది ఇది? కాబట్టి అది చాలా తప్పు. ఇక మరి ఏం లేదు తాత, ఒక ముచ్చట ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ మీ కాంగ్రెస్తో సహా బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎర్ర జెండాలు కానీ, ఇంకెవరైనా కానీ జూబ్లీ హిల్స్ను ఈసారి మనం ఎట్లా మన ఖాతాలో చేసుకోవాలి అనేది కంకణం కట్టుకున్నాయి. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మరి పతార పలుకుబడి ఏ పార్టీకి ఉన్నది, మా పార్టీకే ఉన్నదని ఎవరికి వాళ్ళు సంఘాలు గుద్దుకుంటుర్రు. మరి నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్గా మరి జూబ్లీ హిల్స్లో ఏం కథ నడిపిస్తున్నావు? రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు మరి నువ్వేమైనా కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నావా? అసలు ఏం జరుగుతుంది? ఎవరిది గెలుపు అంటావు? ఏం చెప్తావు? నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్దే గెలుపు. ఎట్లా అంటావు అని అడగండి మీరు నన్ను. ఎట్లా అంటావు అంటే 1975లో నేను హైదరాబాద్కి వచ్చిన. అప్పుడు వెంగళరావు సార్ ఉండే, జలగం వెంగళరావు సార్ ముఖ్యమంత్రి ఉండే. అప్పటి నుంచి నాకు బాగా ఐడియా ఉంది కొంచెం, నేను చదువుకునే రోజులలో. తర్వాత 78లో నేను పి జనార్దన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి ఈ ఏరియాలో, మా ఏరియాలో కృష్ణానగర్ ఏరియాలో సైకిలు చారణకు గంట, చారణ అంటే 25 పైసలు, 25 పైసా గంటకు తీసుకొని సైకిల్ కిరాయి తీసుకొని సైకిల్ మీద జనార్దన్ రెడ్డికి ప్రచారం చేసిన వ్యక్తిని నేను. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. అప్పుడు మేము పిల్లలం. చారణ ఇస్తే ఒక రూపాయి 2 రూపాయలు ఇస్తే వారం రోజులు సైకిల్ కిరాయికి వస్తుండే. ఇవాళ నేను 2 సార్లు కార్పొరేటర్ అయినాం ఇక్కడ. 2009 నుంచి 14 దాకా నేను కార్పొరేటర్. తర్వాత మా బాబు కార్పొరేటర్. 2014లో నేను జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నేను ఒక బీసీని, నేను ఒక గీత కార్మికుడిని. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక పాట పాడిరు గీత కార్మికు గురించి. నేను రోజు నా కడుపు నిండుతలేదు, ఎప్పుడు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఏంది అని అనుకునేది. అరే ఇవాళ కడుపు నిండింది, నాది సాయంత్రం మొత్తం నిండింది. ఎందుకు అని అంటే మీ పాట చూసి ఒక కొంచెం ఖాళీగా ఉండే కడుపు ఇవాళ మొత్తం నిండిపోయింది. కష్టజీవి యొక్క కష్ట సుఖాలు అనుభవించిన వాళ్ళకు తెలుస్తాయి. ఇవాళ ఆ రోజు నేను ప్రచారం చేసిన కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నా. ఆ రోజు నేను చేయకపోతే ఈరోజు చెప్తున్నా. అది కల్పితమే అవుతుంది, ఎప్పటికైనా కానీ అబద్ధం అవుతుంది. చేసింది ప్రాక్టికల్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు మురళీ గౌడ్ రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కాడెత్తుకుంటుండా? అయితే సిద్ధంగా ఉన్నట్టేనా? నేను 2023 ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు 1 ఇయర్ బిఫోరే, 1 సంవత్సరం ముందు వచ్చి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షులు, ఆయన సమక్షంలో అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మేము ముగ్గురం కలిసిపోయి అప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత నేను టికెట్ ఆశించిన, కానీ అప్పటికే అజరుద్దీన్ గారికి టికెట్ ఖాయమైపోయింది. ఓహో అమ్మో, నువ్వు అప్పటికే చిన్నగా లైన్ మీద ఉన్నావు. లైన్లో ఉన్న 50,000 రూపాయలు డీడీ కట్టమన్నారు. 50,000 రూపాయలు డీడీ కట్టి గాంధీ భవన్కి ఇచ్చినాం. అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం. నేను ప్రజాసేవలో 10 సంవత్సరాలు ఉన్నా కాబట్టే నేను అడిగిన. నేను ఇవాళనే వచ్చి నేను ఏదో డ్రెస్ వేసుకొని నాకు టికెట్ ఇవ్వమని అడగలే. సేవాభావం నా దగ్గర ఉంది. ఒక గీతా కార్మికుడిని, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఈ ఏరియాలో నాకు తెలుసు. ఇదే రహమత్ నగర్ ఎట్లా పుట్టింది. రహమత్ నగర్లో 100 రూపాయలు 150 రూపాయల గుడిసెలు వేసుకున్నారు. ఆ టైంలో 75లో 100 రూపాయలకు 100 గజాలు. అది చూసిన నేను. తాత మరి ఇప్పుడు ఏం లేదు కానీ ఒక ముచ్చట. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో
ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళకే అవకాశము ఏదైనా అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుండబద్దలు కొట్టిండు. వీడికో మరి నిన్న సినిమాలు తీసే చిరంజీవి పేరు వినపడుతుంది. ఆయన పోయి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి కలిసిండట, ఆయన గెలిస్తే హోం మంత్రి ఏ పోతున్నారట అనేది పుకార తేలుతుంది. మరి ఎట్ట సంగతి, ఆయన ఇక్కడ స్థానికుడేనా? మరి అట్లా చెప్పిన వాళ్ళు వీళ్ళైనా మళ్ళీ పోయి కలవంగానే లోపడంగా ఈ కథ వస్తుంది. ఎట్ట సంగతి తాత చిరంజీవి కథ? ఒకటి పార్టీ నిర్ణయాన్ని, పెద్దల నిర్ణయాన్ని, గాంధీ భవన్ నిర్ణయాన్ని, ఏఐసిసి నిర్ణయం ఢిల్లీ, ఈ నిర్ణయాలను నేను కాదనడానికి ఎవరైనా కానీ మేము పార్టీకి పనిచేస్తామనే పార్టీలోకి పోతాం. పార్టీలకు ఆహ్వానించి కండోగప్పింది దేనికి? పార్టీ సిద్ధాంతాలను, పార్టీ కట్టుబడిని గీత దాటకుండా, సూచా తప్పకుండా, చిన్నపిల్లలు సూచిరాత అని రాస్తుండే వెనకట, మీకు ఐడియా ఉంది. అట్లా మేము పాఠం అప్పచెప్పే బాధ్యత మాది. ఈ జూబ్లీహిల్స్ నాయకులు పి జనార్దన్ రెడ్డి ఏం నేర్పించిండు? రాజకీయం నేర్పించండి. రాజకీయం అంటే ఏంది, ప్రజాసేవ అంటే ఏంది, ప్రజలకి ఎట్లా సేవ చేయాలి, ఎట్లా ప్రజల దగ్గర పోవాలి. ఒక నాయకుడు వచ్చిండంటే, ఆ రోజు పి జనార్దన్ రెడ్డి వచ్చిండంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే కింద సైడ్ 3 వరకు నడుచుకుంటూ పోయేది. ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక ఇద్దరు, ఈ ఇంట్లోకి వెళ్ళి ఒక ఇద్దరు, ఒక లేడీస్ వాళ్ళు వచ్చి అన్న 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 అని మాట్లాడేవాళ్ళు. నల్ల లేదనేవాళ్ళు, లైట్ లేదనేవాళ్ళు. ఇప్పుడు లైట్లు అయిపోయినాయి, నల్లలు అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి, బిల్డింగ్లు అయిపోయినాయి, 5 అంతరాలు అయిపోయినాయి. అది రాజకీయం. మేము చూసినాం, వెంబడి నేర్చుకున్నాం. కాబట్టి నేను మాత్రం ఎవరిని విమర్శించా, నేను తప్పు చెప్పా. పార్టీ డిసిషన్. అదే ఇప్పుడు నువ్వు మరి లైన్లో ఉన్నట్టేనా? ఇప్పుడు 100% నేను లైన్లో ఉన్నా. నేను ఒక గీతా కార్మికుడిని. నేను ఇక్కడ 1975 నుంచి ఉంటున్నా. 2 సార్లు కార్పొరేటర్గా చేసిన, తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. సరే కుదరలే కాబట్టి నేను లోకల్. ఇవాళ బయట నుంచి కూడా నాయకులు వస్తానంటారు. బయట నుంచి వచ్చే నాయకులు నేను ఎక్కువ చెప్పా, అది పార్టీ చెప్తుంది. వాళ్ళు చేసిన సేవలు కూడా ఉండొచ్చు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. నేను ఎట్లా కాదంట, వాళ్ళు ఏ ఉద్దేశంగా పార్టీలకు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ కోయిలాగా తల్లాడుతుంది, లెంకలు కొడుతుంది, ఫోన్ రీలుతుంది, నాకు కూడా కావాలని. మరి ఆ కోయిలాగా ఏమన్నా ఏమన్నా మరి జాడేనా? ఏమో మనకు తెలియదు, అది మనకు తెలియదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, జూబ్లీహిల్స్లో ఏదో ఏమో అన్నాడు ఆయన, కోతులు కొండంగల్ అంటే. మరి ఇప్పుడు మేము కోతులం కొండంగలం అయితే వాళ్ళని ఓటేయరు. ఇంకోటి పులులు షేర్ బబ్బర్ షేర్ అని ఏదో మాట్లాడండి. ఏక్ బబ్బర్ షేర్ కు హమ్ బనాయింగే, एक 100 షేర్ మిల్కే ఉनको జితాయింగే అని అన్నాడు. మనం పులులమై వాళ్ళ ఇంటికి పోతే ఓటేస్తాడా నాకు? అన్న నీ దండం పెడతా అని ఇట్లా పట్టుకోవాలి ఓటేస్తే అంటే నేను ఓటేస్తారు కదా. ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు అజారుద్దీన్ నాకు 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 అంటుండు, మళ్ళీ పోతే నవీన్ యాదవ్ నాకు 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 అంటుండు. ఇటు మళ్తే ఇంకెవరో ఉండే ఆయన పేరు అంజన్ కుమార్ యాదవ్ కూడా నాకు 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 అంటుండు. మరి కోడిలాగలు బాగానే ఉసిగొలుపుతున్నాయి. మరి కోడిలాగలు బాగానే నిన్న మన చిరంజీవి పేరు తెర మీదకి వస్తుంది. ఏం తాత? మరి ఇంకా కూడా కొన్ని సందుల బొందులో ఉన్నట్టున్నాయి. మరి ఈ పేర్లు మరి ఇయే మూత కోరిక వినపడుతున్నాయి. మరి మీదంటే మీకే 5-6 పోటీ పడతారు. మరి దస్తీలు అప్పుడే పరిచిర్రు. మరి వాళ్ళకంటే మరి మురళి గౌడ్కున్న బలం ఏంది జనాలల్లా? నేను వాళ్ళకంటే బలవంతున్నని నేను ఎప్పుడు చెప్పా. నేనే బలవంతున్నని అన్నవాళ్ళు ఎవరు లేరు. రావణ బ్రహ్మ సొంటిది వేయిండు, మనం ఎంత? కాబట్టి అందరు బలవంతులే, అందరు పార్టీలు ఉన్న వాళ్ళే కదా. నేను ఇప్పుడు ఎదుటి పార్టీ వస్తే నేను అప్పుడు నా బలం ఏందో చూపిస్తా. నా పార్టీలకు నా బలం నేను చూపించి నేనేం చేసుకోవాలి? ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, అందరు బలవంతులే ఉండేపటికనే ఈరోజు ప్రభుత్వం వచ్చింది. అట్లా అదే వేరే ఇంకొక పార్టీ గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడతా. వాళ్ళు ఎట్లా గెలుస్తారో ఇక్కడ నేను చూస్తా. ఇంకోటి తాత, ఇక ఇప్పుడు జగన్ పెరిగిన సత్యం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లా జిల్లాలల్లా ఉరుకులో పెట్టింది ఏది? కాంగ్రెస్. పట్నం హైదరాబాద్ చుట్టూతా కారు ఉరుకులో పెట్టింది అనేది కథ కమ్మింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యే సీటు గెలిచినాయి పట్నం చుట్టుపక్కల. రేపు జూబ్లీహిల్స్లో కూడా మరి ఇక ఆయన భార్యకి ఇస్తే సునీతే నా పేరు, సునీతకి ఇస్తే మరి ఏమన్నా సానుభూతి పెరుగుతుంది, మనదే కథ కమ్ముతుంది. మనమంతా ఈజీగా ఉండొద్దు, మనమంతా అలకగా తీసుకోవద్దు. జర పగటిబందిగానే మనం ఉపాయం చేయాలి. ఎటువంటి జూబ్లీహిల్స్ టికెట్
ఈ సీటు మన ఖాతాలో వేసుకోవాలి, కారు ఎక్కించుకోవాలి అనేది ఇప్పుడు కేటీ రాములు ఆలోచన చేస్తుండు. మరి ఇప్పటికే మీకు వ్యతిరేకత మూత మోగుతుందని అనుకొస్తుండు ఆయనే. మరి ఏం చెప్తావు రాములకి, ఏం చెప్తావు? ఎలాంటి వ్యతిరేకత లేదు తాతయ్య గారు. ఇది జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది ఏమనుకునే వాళ్ళంటే ఏమనుకుంటుర్రు అంటే జూబ్లీ హిల్స్ అంటే బిల్డింగ్లు, సంపన్నులు, వ్యాపారస్తులు, కోటీశ్వర్లను అనుకుంటుర్రు. ఈ రహమత్ నగర్ జూబ్లీ హిల్స్ ఉందా తాతయ్య, గా బోడబండ జూబ్లీ హిల్స్ ఉంది, గా యూసఫ్ కూడా జూబ్లీ హిల్స్ ఉంది. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తులు కూడా కోటీశ్వర్లు కాదు, ఎర్రగడ్డ, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు. దీన్ని పట్టుకొని ఇది జూబ్లీ హిల్స్, ఇది జూబ్లీ హిల్స్ అని అంటే ఎట్లా ఇది జూబ్లీ హిల్స్? ఒక గొప్ప విషయం ఏందని అంటే ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్ 4 ముక్కలైంది. షేర్లింగంపల్లి, కుకట్పల్లి, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్. ఈ జూబ్లీ హిల్స్ అని పేరు పెట్టిందే పి జనార్దన్ రెడ్డి. అది ఆయన గొప్పతనం. పేద బస్తీలు ఉన్నా కానీ దీని పేరు జూబ్లీ హిల్స్ అని పెట్టింది. మరి జూబ్లీ హిల్స్లో ఉండే ఇల్లు, జూబ్లీ హిల్స్లో ఉండే ఒక్క బిల్డింగ్ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రాదు. మరి ఎటు పోతుంది? ఖైరతాబాద్కు పోతుంది. అది దానం నాగేందర్ గారికి పోతుంది. లెక్క అది. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుండ్రు. జూబ్లీ హిల్స్ అనగానే మేడలు బంగ్లా అనుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ లో ఒక్క ఇల్లు కూడా రాదు. ఎందుకంటే మేము పోటీ చేసినాం కదా. కింద ఫిలిం నగర్ డౌన్లో ఒక బస్తీ వస్తుంది, ఒక బూత్. ఆ ఒక్క బూత్ అది డౌన్లో స్లమ్, అది స్లమ్ ఏరియాలో ఒక బూత్ వస్తుంది. మిగతా అసలు రానే రావు. అది గమనించాలి. అది గమనించకుండానే జూబ్లీ హిల్స్ అంటే అట్లా, జూబ్లీ హిల్స్ అంటే ఇట్లా అని అంటే అది కరెక్ట్ కాదు. అది ఇక్కడ బలహీన వర్గాల నాయకుడు, పేద నాయకుడు పోతేనే అలుముకోవాలి, గల్లలు కలపాలి, చేతుల చేయి కలపాలి. ఈరోజు మేము మా పార్టీ ఎట్లా గెలుస్తారని మీరు అడుగుతుర్రు. ఇగో మా యాదన్ ఉన్నాడు ఇక్కడ, దళితుడు. ఇక్కడ చూడండి, సీనియర్ నాయకుడు. ఈయన ఇంటికి పోయి మన సన్న బియ్యం అన్నం తిని వచ్చినాం. ఇక్కడ ఉండే లీడర్లు అందరు కూడా భోజనం చేస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి సన్న బియ్యం. ఎందుకు గెలవం మేము అని నేను అడుగుతున్నా. మహిళా సోదరిమణులు ఉన్నారు అక్కడ, అందరూ మమ్మల్ని కలిసిరు. వాళ్ళు ఫ్రీ బస్సు గురించి చెప్తుర్రు. ఎందుకు గెలవం మేము ఇక్కడ? 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ 500 రూపీస్కు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. కాబట్టి మేము డెఫినెట్గా కొత్త రేషన్ కార్డులు మొన్న వంచమడ అబి ఫాతిమా నగర్లో రేషన్ కార్డుల కళ నెరవేరింది. ఇన్ని రోజులు నెరవేర్లు, ఆ కళనే లేదు, దాన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. దీన్ని ముందర తీసుకొని మేము ముందు పోతాం. ఇంకొకటి నేనేమంటున్నా అంటే జనార్దన్ రెడ్డి ఆశయాలను ముందర తీసుకుపోతాను. నేను జనార్దన్ రెడ్డిని నేను చూసిన, నేను పక్కకుండి ఆయన ఆశలు, ఆశయాలు, ఆయన చేసిన పనులు ఇవన్నీ కూడా ముందుకు పోతాయి. రాజశేఖర్ రెడ్డి చేసిండు. రాజశేఖర్ రెడ్డి కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు హైదరాబాద్కు చేసిండు. అవి ఏందనేది నేను చూపిస్తా. ఎలక్షన్ టైంలో కదా, అది ఇప్పుడు అవసరం లేదు. ఆ అస్త్రాలు, ఆ శస్త్రాలు, ఆ బ్రహ్మాస్త్రాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరికి ఏ టైంలో ఏ బాణం ఇడవాలనో మాకు తెలుసు. కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అన్నీ తెలుసు మనకు. కానీ నిలబడాలి కదా, ఫేస్ టు ఫేస్ నిలబడాలి. ఏ నాయకుడు వస్తాడో బిల్డింగ్లల్లో, అక్కడిక్కడ ఆఫీసులల్లో మీటింగ్ పెట్టడం కాదు. ఫేస్ టు ఫేస్. నీ స్టేజ్ అక్కడ ఉంటుంది, నా స్టేజ్ ఇక్కడ ఉంటుంది. మాట్లాడు, ఏం మాట్లాడతావు, నీ పార్టీ గొప్పతనం నువ్వు చెప్పు, నా పార్టీ గొప్పతనం నేను చెప్తాను. ఆ ముచ్చట అట్లా ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమే ఒక 6-7 కోజాగాలు తిప్పల పడుతున్నాయి. మరి పుసుకున్న రేపు అధిష్టానం లేదు, ఇక అజార్కో లేకపోతే మురళికో లేకపోతే దానికో దీనికో అని ఓడిపిస్తే రేపు ఎవరు పట్టకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఏమైనా కథ నడిపిపోతుర్రా, లేకపోతే అధిష్టానం చెప్పింది కదా అని తోక ముడుచుకొని ఊకుంటారా? పార్టీ నిర్ణయాన్ని ఎవరు కాదన్నారు. పార్టీ నిర్ణయం పార్టీ చెప్పినట్టే వినడం జరుగుతుంది. అడగడం మాత్రం ఎవరైనా అడుగుతారు, దాంట్లో తప్పులేదు. ఎవరైనా అడగవచ్చు. ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు తాము పరిపాలించుకునేదే ప్రజాస్వామ్యం. మనమే ఓ నాయకుని ఎన్నుకోవాలి, మన దాంట్లోకి వెళ్ళే ఎన్నుకోవాలి. సమస్యలు తెలిసిన నాయకుడు, బయట నాయకునికి సమస్యలు తెలియవు, ఆయన తెలియదు పాపం. ఇక్కడ మనం పుట్టి పెరిగినాం కాబట్టి, లోకల్గా ఉంటాం కాబట్టి మనకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి దాంట్లో డౌటే లేదు. పార్టీ మొన్న ఒక నాయకుడు చెప్పినని మీరే అంటారు కదా, ఏదైనా పార్టీ నిర్ణయం అని చెప్పిర్రు, మనం తొందరపడుతున్నాం. అది అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా అని మనం ఊహించుకుంటే కాదు కదా. ఏదైనా కానీ పార్టీయే, పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. అది కంటిన్యూ అయ్యి తాత. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతుంది అనేది ఇది అక్షరాల సత్యం. ఇప్పుడు
ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అనేది మీరు అప్పుడు కథ కంపించారు. సరే మీరు షెడ్డో పడ్డో ఇప్పుడు బీఆర్ఎస్లోనో బీజేపీలోనో కలగలుపుకుపోయి మీరు అసెంబ్లీలో బిల్లు ఆమోదం చేసి తీసుకుపోయి రాష్ట్రపతి కాడ పెట్టిరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ముస్లింలను బీసీ జాబితాకి వెళ్ళి తీసేయాలి, అట్లయితేనే మేము మద్దతు ఇస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు కంకణం కట్టి మేము అనుకునేది సాధించాలి, ఎట్టుబడి కేంద్రం మెడలు ఉంచాలి అని ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ మీరు ఏదో కథ నడిపిస్తున్నారు. అసలు ఇది వాళ్ళేమో మొండికేసిర్రు, ఎంతవరకేమో పురస్తారని మీరు మొండికేసిర్రు. ఇక ఇలా నడవంగా కొంతమంది జ్వరపడ్డారు, కానీ అవి పక్కకు పెడదాం. ఇప్పుడు రాకపోగా బీసీ రిజర్వేషన్ ముచ్చట అనేది నిజంగా కాంగ్రెస్ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తుర్రా, లేకపోతే ఏదో ఇంకా మరి మీది మాటకు ఏదో అన్నట్టుగా మీ ఇంటి నా సిల్కోయ్ అన్నట్టుగా ఏదో కథ కంపిస్తుర్రా, ఇది నాటకం ఆడుతుర్రా, డ్రామా ఆడుతుర్రా అనేది ఇప్పుడు మరి కొన్ని కోళ్ళు ఆడడానికి వస్తున్నాయి. నాటకం ఆడదుంటే ఢిల్లీ పోయి ధర్నాలు ఎందుకు చేస్తాం? మా పెద్ద నాయకులు మా వాళ్ళు ఉన్నారు, మా టీపీసీసీ అధ్యక్షులు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వాళ్ళ నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు. వాళ్ళు తీసుకున్న ఏదైతే పాలసీ డిసిజన్ ఆ రోజు కామారెడ్డి మీటింగ్లో వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాన్ని కంప్లీట్ చేసిర్రు, కులగణన కంప్లీట్ అయింది, అన్నీ ఎక్కడ జరిగినాయి. దాన్ని ఈరోజు తప్పకుండా ఇప్పుడు నేను ఒక మాట నేను యాంటీ నేను నాకు ఆ అర్హత లేదు. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఆ డిసిషన్ ఏందనేది. కానీ మేము ఇంత తయారు చేసి మీకు ఇచ్చినాం కదా, ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టి మీరు ఆమోదపరచండి. మేము ఎందుకు పెడతాం? మీరు ఆయన మమ్మల్ని అడిగి మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారా? మీరు అంటే తాడుగు పట్టలేదు గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు జనాలకు హామీ ఇచ్చేది మీ వంతు. ఇవాళ మేము రాష్ట్రపతి కాడ మేము చిన్నగా మెపసారం పొంది మేము చేయాలా, మేము పాస్ చేయాలా బిల్లు, మమ్మల్ని అడిగిరా మీరు అయ్యాలా అని ఇప్పుడు బీజేపీ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. అవును, వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి, ప్రజల గురించే కదా. అంటే అట్లా అని చెప్పి యాంటీ పోతారా ప్రజల గురించి? ఇప్పుడు నా ఒక్కరికి రిజర్వేషన్ చేయమని నేను అంటలేను కదా. అందులో బీజేపీ వాళ్ళు లేరా? అందులో వేరే పార్టీలో లేరా? ప్రజల్లో వేరే పార్టీలకు ఓటేసిన వాళ్ళు లేరా? అందరం ఉంటాం కాబట్టి అది ఏది తీసుకున్నా ప్రజల గురించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఒప్పుకోవాలి. ఇది పబ్లిక్ గురించి చేస్తారు. లీడర్ అనేవాడు ఎవరి గురించి ఉంటాడు? జనం గురించే కదా. జనం గురించి ఒక ఇంత మంచి విషయం మీ దృష్టికి వస్తే మీరు దాన్ని ఒప్పుకోకపోతే జనంలో ఎవరు ఫెయిల్ అవుతారు కదా. మీరు ఒప్పుకోకపోతే జనం చెప్పేస్తాం మేము ఏం చేయాలి, మేము చేసేంత చేసినాం, వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పరా? ప్రతి వాళ్ళు టీవీలు చూస్తున్నారు, సెల్ ఫోన్లో ప్రపంచం చూస్తున్నారు. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు ఎక్కువ తెలుసు. ఎవరు వద్దంటుర్రు, ఎవరు కావాలంటున్నారు. ఒకవేళ చేస్తే వాళ్ళకే మంచిది. అది నేను వాళ్ళు ఒప్పుకొని చేస్తే ప్రజల గురించి చేస్తున్నాం, పబ్లిక్ గురించి చేస్తున్నాం. నువ్వు పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉన్నావు కానీ ప్రజలకు యాంటీ పోతానంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకో ముచ్చట ఏంటంటే నిన్న ఇక మరి మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు. ఈ ఆర్డినెన్స్ ఎట్లా వచ్చే ఎట్లా పుట్టే ఏంది ఏం కదా అంటే నా భయానికి నేను చిట్కాలు వేస్తే కాంగ్రెస్ వాళ్ళు అదురుకొని బెదురుకొని ఆర్డినెన్స్ తీసుకొచ్చిరు అనేది కవితమ్మ రాగం తీస్తుంది. ఇప్పుడు కవితమ్మకి ఏం చెప్తావు? ఆయన మీరు భయపడ్డారట, భయపడుతున్నారు అట కూడా. ఏందనుకుంటావు తాత? నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంతేనా? ఒక సోదరి, ఒక చెల్లె లాంటిది, అక్క లాంటిది. మా తిన్మర్మలను మాట్లాడింది ఇంతకుముందు. వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు మాట్లాడతారు. మేము ఆమె గురించి ఎక్కువ మాట్లాడతాం. ఆడబిడ్డ కదా, బిడ్డ ఎవరైనా కానీ కాలు మొక్కుతారు, కానీ బిడ్డతోటి కాళ్ళు మొక్కించుకోరు. తెలంగాణలో కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాం, అవునా కదా? పోయాగా ఏడ కూడా గింత ఇరుకుతలేదే. అమ్మో, ఇది చిన్నసన్నది ఏం కాదు, ఇది ఉరుకులో పెట్టి బోర్ల పడే కోడియా కాదు. అమ్మని దండం పెట్టి ఇక గిదుల్లా మొత్తానికి ఇక మరి జూబ్లీ హిల్స్లో పెద్ద భాగవతం ఏంటంటే దొంగ ఓట్ల భాగవతము చక్కదనంగా నడుస్తుందట. మరి ఈ రామసక్కని కార్యాన్ని మరి వీళ్ళు కూడా రేపు పోతాము, ఎలక్షన్ ఈసీ కాడికి పోతాం అంటుర్రు. మరి 25,000 దొంగ ఓట్ల కథ ఏదైతే ఉందో దాని కథ పట్టియాలి ఈసారి. దాన్ని సాకుగా పెట్టి కోళ్ళలాగా లెంకలు కొట్టి మాదని గల్లెగరేస్తున్నారట.
మరి పసిగచ్చిదట 25,000 ఓట్ల బాగోతుంది ఏందో మరి ఇక రేపో మాపో మరి దగ్గరికి వస్తట్టున్నాయి. మరి వీళ్ళు కూడా దండాడబోతున్నారట. మొత్తానికి జూబ్లీ హిల్స్లో ఇక మరి గీ కథ నడుస్తుంది. ఇక మరి మురళీ గౌడ్ ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళబోసుకుండు. మొత్తానికైతే ఆయన కడుపులోకి వెళ్ళి అలుగు దునికినట్టు దునికేది మాత్రము ఆశ ఒకటి ఉంది. ఈసారి జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా నేను కూడా పోటీలో ఉన్నా అనేది మాత్రము తెర బయటకు వచ్చింది. చూడాలి మరి రేపు అధిష్టానము మరి ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది ముందు చూద్దాము. అట్నే పక్క పార్టీ కోళ్ళాగలు కూడా ఏ రకమైన బలమైన కోళ్ళాగలు ముందరకు వస్తాయో ముందు చూద్దాము. ఇక ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ వ్యవహారము కథ కార్ఖానా. ఇక మరి ప్రజల నాయకుడిగా నేను గుర్తింపు పొందిన నాకు వస్తుందన్న ధీమాతోటి మురళీ గౌడ్ ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు. చూద్దాం రేపు ఏ కథ అవుతుందో. ఇక రేపు ఏ కథ పిల్లగాడు అయ్యేదాకా జర్ర సైసూరి. ఇక మరి కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, జూబ్లీ హిల్స్ గడ్డ.